హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ ఎపిసోడ్ 69. మీ అందరికీ మెనీ థ్యాంక్స్. నా మాట మీరు వింటున్నారు, కానీ మీ మాటే నేను వినడం లేదని అనుకుంటున్నారని నాకు తెలుసు. లేట్ అవుతుందని, డైలీ అప్డేట్ ఇవ్వట్లేదని కొంచెం మీరు ఫీల్ అవుతున్నట్టుగా నాకు వైబ్స్ తెలుస్తున్నాయి. డైలీ అప్డేట్ ఇవ్వడానికి ఆల్మోస్ట్గా నేను ప్రిపేర్ అవుతున్నాను. ఈసారి కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఎవరో చూద్దాం. బొబ్బల కృష్ణవేణి గారు మొదటి కామెంట్ పెట్టారు. తరువాత వరుసగా గిడితూరి జీవిత గారు, కృష్ణవేణి గారు, దాసరి విఘ్నేష్ గారు, భరత్ రెడ్డి గారు, లీలావతి గారు, రాధాకృష్ణ కొమ్ముగారు, అన్నపూర్ణ భూత్పూర్ గారు, శ్రీదేవి గారు, తనికొండ స్నేహలత గారు, జామి సుబ్బారావు గారు, అరుణ కుమారి కంకిపాటి గారు, ఓబుల్ రెడ్డి హనుమకుమారి గారు, కాశీ భార్గవి గారు, సంధ్యా కోనె గారు, జయమ్మ గారు, అరుణ మల్లంపల్లి గారు, రజిత గారు, నిర్మల కాకాని గారు, రేవతి బియ్యాల గారు, సంధ్యారాణి గారు, దుర్గాప్రసాద్ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. స్టోరీ గురించి, అందులోని క్యారెక్టర్స్ గురించి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ్ మనసులో ఏముందో ఆమెకు తెలియడంతో రిలీఫ్గా ఫీల్ అవుతుంది స్వప్నిక. తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం. తన పొట్ట దగ్గర తలపెట్టుకున్న విజయ్ని గాఢంగా హత్తుకున్న స్వప్నిక వైపు తలెత్తి చూశాడు విజయ్. అప్పుడే స్వప్నిక అతని నుదుటిపై ముద్దు పెట్టడానికి కిందికి వంగిన స్వప్నిక పెదవులు ఆటోమేటిక్గా తలెత్తి చూసిన విజయ్ పెదవులని ఢీకొట్టాయి. కంగారుగా దూరం జరిగిపోయిన స్వప్నిక పెదవులని అలాగే తన పెదవులతో బిగించాడు విజయ్. మెల్లిగా మొదలైన ముద్దు రాను రాను ఉధృతంగా మారడంతో స్వప్నిక చేతులు అతని తలని పట్టుకున్నాయి. దాంతో మరింత ఇష్టంగా ఆమె పెదవులను మరో 2 నిమిషాల పాటు ఆస్వాదించిన విజయ్ ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటంతో పెదవుల కింద ఉన్న బుల్లిగడ్డం మరి నా సంగతి అని విజయ్ని అడిగిందేమో. అంతే, ఆమె పెదవులని వదిలిన విజయ్ స్వప్నిక గడ్డాన్ని చిన్నగా కొరికాడు. ఏ విజయ్ అని అతని భుజంపై ఒక దెబ్బ వేసింది. ఆమె కళ్లల్లో ఒక వెలుగు కనిపించడంతో అలాగే చూస్తుండిపోయాడు విజయ్. అతను తనని చూడగానే థ్యాంక్యూ విజయ్ అని అతని నుదుటిపై ముద్దు పెట్టిన స్వప్నిక ఆమె అలా ఎందుకు చేసిందో అర్థం కాని విజయ్ అలాగే చూస్తూ, ఏంటి స్వీట్ హార్ట్, ఏమైంది? నీ కళ్ళల్లో ఏదో తెలియని హ్యాపీనెస్ కనపడుతుంది. ఏంటి సంగతి? అదేంటో కొంచెం నీ భర్త గారికి కూడా చెప్తే బాగుంటుంది కదా, కళ్ళని ఎగరవేస్తూ అన్నాడు. ఏం లేదు విజయ్, ఒక్కొక్కసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. అది తప్పని తెలిస్తే రిలాక్స్ అవుతాము అని చిన్నగా నవ్వుతూ అతని క్రాఫ్ట్ని చేత్తో వెనక్కి అంటూ అంది. ఓ, ఇంతకుముందు తను మహేష్తో మాట్లాడిన మాటలు విన్నట్టుందని అనుకున్న విజయ్, చూడు స్వీట్ హార్ట్, మనల్ని దూరం చేయడానికి ఎంతో మంది ఎన్నో ఎత్తులు వేస్తున్నారు. వాటి నుండి మనం బయటపడాలంటే కొన్ని వదిలేసుకో. నువ్వే అన్నావు కదా, మనకు కావలసిన వాళ్ళు మనకు దగ్గర అవ్వాలంటే కొన్ని వదిలిపెట్టాలని. అవ్వా కావాలి పువ్వా కావాలి అంటే కష్టం కదా. నువ్వు నా భార్యవి. నీ హక్కు కోసం నీ హక్కును కాపాడుకోవడానికి ఫైట్ చేయి. అంతేగాని ఆమెకి లొంగిపోయి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎందుకు వదిలేస్తున్నావు? మా అమ్మ దృష్టిలో పడాలని ఎందుకు పాటలు పడుతున్నావు? రేపు మా అమ్మ తన తప్పు తెలుసుకుంటే నిన్ను నెత్తిన పెట్టుకుంటుంది. నువ్వు వాటి గురించి టెన్షన్ పడకు, నేనున్నాను కదా అని మెల్లిగా చెప్తూ స్వప్నిక గుండెల్లో ముఖం దాచుకున్నాడు విజయ్. తన నోటి నుంచి ఇది అని మాట రాకముందే అతను అర్థం చేసుకున్న విధానం చాలా నచ్చేసింది. హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్యూ విజయ్, నువ్వు నన్ను ఇంత ఇదిగా అర్థం చేసుకున్నందుకు. నిజంగా నీలాంటి హస్బెండ్ దొరకాలంటే అదృష్టం కావాలి. 24 గంటలు తిడుతూ మాటిమాటికి విసుక్కుంటూ భార్యకి ఆమె ఆలోచనలకి విలువనివ్వని మగాళ్లున్న వాళ్ళని ఈ సొసైటీలో చూశాను. అసలు నీ దృష్టిలో ప్రేమంటే ఏంటి విజయ్? ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోవటం, ఒకరి ఫీలింగ్స్ని ఒకరు ఇష్టపడటం, అంతేకాని ఒకరి కోసం ఒకరి అభిప్రాయాలు మార్చుకోవడం, లేదా నా కోసం నువ్వు ఇలా ఉండాలి, ఇలాగే నడవాలి అని రిస్ట్రిక్షన్స్ పెట్టే ఇద్దరి మనుషుల మధ్య అది ప్రేమెలా అవుతుంది? నిన్నుగా ప్రేమించేవాళ్లు కావాలి, అంతేకాని నీకోసం నిన్ను ప్రేమించేవాళ్లు కాదు అని మెల్లిగా చెప్పింది స్వప్నిక. ఆమె మాటలు విన్న విజయ్కి
ఎందుకో స్వప్నికకు ప్రేమ పెళ్లి అన్న విషయంపై చాలా ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నట్టు అనిపించింది. కాని అలాంటి అమ్మాయిని తన వెనుక ఏం జరుగుతుందో అని ఇన్వెస్టిగేషన్ కోసం యూజ్ చేసుకోవడం అతనికి ఎందుకో చాలా బాధ అనిపించింది. కాని ఇలాంటి మంచి మనసున్న అమ్మాయి ఇంకెవరికీ సొంతం కాకుండా తనకు సొంతం కావడం నిజంగా నా అదృష్టం అని మనసులో అనుకున్నాడు విజయ్. నిజం స్వప్నే, నువ్వన్నది కరెక్టే. అసలు నేనిక్కడ ఉండకపోవడానికి కారణమే ఈ గొడవలు అల్లర్లు. మా అమ్మా నాన్న, పిన్ని బాబాయ్ వీళ్ల మధ్య ఎప్పుడూ ఈగోలతో ఫైటింగ్. ఆ ఈగో వల్ల వీళ్ళు రెగ్యులర్గా గొడవ పడుతూనే ఉంటారు. ఒక్కరి ముఖంలో సంతోషం ఉండదు, హ్యాపీ ఉండదు. రాను రాను లైఫ్ అంటే ఒక విధమైన విరక్తి పుడుతోంది. సో వీఆర్ లక్కీ. ఇక మ్యాటర్కి ఫుల్ స్టాప్ పెడదాం అని బెడ్ పై ఒరుగుతూ అన్నాడు విజయ్. అతని పక్కన చోటు చేసుకుని పడుకున్న స్వప్నిక, ఓకే విజయ్, దీప పిన్ని పనిచేసే ఆఫీస్ పేరేంటి అని అడిగింది స్వప్నిక. వెంటనే విజయ్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీ గురించి చెప్పాడు. నాకెందుకో దీపత్తయ్య ఏదో ఇబ్బందిలో ఉన్నట్టు అనిపిస్తోంది. మొన్న మన ఫంక్షన్లో ఎవరో కొలీగ్తో తను ఫ్రీగా మాట్లాడడం, తర్వాత వెంటనే ఇలా లాంగ్ లీవ్ డిసిషన్ తీసుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అంది స్వప్నిక. స్వప్నిక తన కంపెనీలో ఒక మంచి ఎంప్లాయీగా పేరుంది. తను ఒక అమ్మాయి. చాలామందికి దీపకు ఎదురైన సమస్యల్లాంటివి చాలానే చూసుంటారు. ఒకసారి ఆమె ఒపీనియన్ ఏంటో తెలుసుకుంటే బాగుంటుందని అనుకున్నాడు విజయ్. అప్పుడు విజయ్ తనకి సంతానం పంపించిన ఫోటోలని ఆమెకి చూపిస్తూ దీప ఎదుర్కొంటున్న సమస్య గురించి చెప్పాడు. అదంతా విన్న స్వప్నిక ఒక్కసారిగా అయోమయంలో పడిపోయింది. ఇదేంటి విజయ్, ఇంత పెద్ద కంపెనీకి నువ్వు ఎండీవి, అలాగే మీ ఫ్యామిలీ గురించి, అదే రవిచంద్రాస్ ఫ్యామిలీ గురించి తెలియని వాళ్ళు ఈ వరల్డ్లో లేరు. అలాంటిది వాడు అంత ఈజీగా ఆమెను ఎలా భయపెట్టగలిగాడు? అందుకేనా చిన్నమామయ్య దీపత్తయ్య సీరియస్గా ఉన్నారు అని ఆశ్చర్యంగా అడిగింది. అవును, దాదాపు 2 years నుంచి అనుకుంటా వీళ్ళిద్దరికీ అసలు పట్టం లేదు. ఒకరినొకరు మాటలు అనుకోవడం తప్ప సంతోషంగా ఉండట్లేదు అని అన్నాడు విజయ్. నాకర్థమైంది విజయ్. ఇద్దరూ కూడా పనిలో పడిపోయి ప్రైవసీని మర్చిపోతున్నారు. ఒకరితో ఒకరు గడిపే క్షణాలు తగ్గించేస్తున్నారు. దాంతో ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అని అంది స్వప్నిక. చెప్పలేం, దీని వెనుక ఇంకెవరి హ్యాండ్ అయినా ఉండొచ్చు. పిన్ని బాబాయ్ విషయంలో మనం ఇక్కడ ఎవరిని ఏమీ అనలేం. ఇద్దరిలో ఎవరు తప్పో తెలుసుకోవాలి అని అన్నాడు విజయ్. మరిప్పుడు ఏం చేస్తావు అని ఆతృతగా అడుగుతూ అతని వైపు చూసింది స్వప్నిక. వెంటనే అతని పెదవులు ఈవిల్ స్మెల్తో విచ్చుకున్నాయి. ఆ నవ్వు చూసిన స్వప్నిక అతని వైపు టెన్షన్గా చూసింది. విజయ్ను ప్రత్యక్షంగా చూడకున్నా అతని గట్స్ గురించి మల్లిక ద్వారా విని విని ఆ కంపెనీ సీఈఓ గాడెవడో గాని వాడి పని ఇక అంతే అని అనుకుంది స్వప్నిక. ఇక్కడ దీప ఫ్రెండ్ మోనిక బిందాస్గా బెడ్ పై పడుకుని ఉంది. చైన్ స్మోకర్లా స్మోక్ చేస్తున్న ఆమె ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతుంది. హే జీవన్, నన్ను కలవడానికి దీప వస్తోంది, ఏం చేయాలిప్పుడు అని కన్నింగ్ స్మైల్తో అడిగింది. చూడు, నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలీదు. నాకైతే ఖచ్చితంగా దీప నాతో 1 night స్టాండ్ చేయాలి. ఎంత భయపెడతావో అంత భయపెట్టు, దట్స్ ఆల్. నీకు 2 days టైం. అంతలో అది నా దారికి రావాలి. నీకు రావాల్సిన అమౌంట్ అకౌంట్లో పడుతుంది అని అన్నాడు దీప పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ జీవన్. కాని నువ్విక్కడ మర్చిపోతున్నావు. దీప హస్బెండ్ ఉమేష్ వాళ్ళ అన్నయ్య రమేష్ అబ్బాయి ఎవరో తెలుసా అని అడిగింది. దాని ఫ్యామిలీ విషయాలు నాకెందుకు, ఎవరైతే నాకేంటి అని అన్నాడు జీవన్. ఏంటి, నీకు తెలీదా? అది చెప్పు అసలు అని చెప్పబోతున్న మౌనిక మాటలను మధ్యలోనే ఆపుతూ, మౌనిక, 1 నిమిషం ఎవరో డోర్ కొడుతున్నారు, నేను తర్వాత ఫోన్ చేస్తాను అని జీవన్ ఫోన్ కట్ చేశాడు. ఫోన్ కట్ చేసిన జీవన్ డోర్ తీసి చూడగా ఎదురుగా ఒళ్లంతా దెబ్బలతో రక్తసిక్తమైన రాజేష్ కనిపించడంతో ఆశ్చర్యపోయిన జీవన్, హే, వాట్ హ్యాపెండ్ రాజేష్ అని గాబరాగా అడిగాడు జీవన్. వెంటనే రాజేష్ని సైడ్కి జరిపి జీవన్ ఫేస్పై ఒక్క పంచిచ్చాడు సంతానం. దెబ్బకు వెనక్కి పడబోయిన జీవన్, ఏయ్, హూ ఆర్ యు మ్యాన్ అని అరుస్తూ రక్తం కారుతున్న ముక్కును పట్టుకుని అరిచాడు. ఒక్క మాట మాట్లాడకుండా, బోన్స్లో కాల్షియం లేకుండా జీవన్ని వీర కుమ్ముడు కుమ్మాడు సంతానం. అతనితో వచ్చిన విజయ్ స్పెషల్ ఫోర్స్ మనుషులు
నలుగురు వాళ్ళిద్దరినీ ఎత్తుకెళ్లి కారులో పడేశారు. మళ్ళీ ఆ కారు అక్కడి నుండి రయ్యమని పరుగందుకుంది. మోనికా ఫ్లాట్ ముందు టెన్షన్తో కాలింగ్ బెల్ ప్రెస్ చేసింది దీప. లోపల నుంచి ఎటువంటి ఆన్సర్ రాక డోర్ ఓపెన్ చేయడానికి ఎవరూ రాకపోవడంతో మళ్లీ 1-2 సార్లు కాలింగ్ బెల్ ప్రెస్ చేసింది దీప. అయినా నో యూస్. అంతే, ఆమె ఆశ్చర్యంగా డోర్పై చేయి వేయగానే అంతే ఆ తలుపు మెల్లిగా ఓపెన్ అయింది. వెంటనే ఆగిపోయిన దీప ఆశ్చర్యంతో ఇదేంటి, డోర్ దానికదే ఓపెన్ అయిందేంటి అని అనుమానపడుతూ లోపలికి వెళ్ళింది దీప. అంతే, ఒక్కసారిగా షాక్ అయింది దీప. ఆ రోజు కిందికి వెళ్లి పనిచేయడానికి స్వప్నికకు ఎందుకో మనసొప్పలేదు. అలాగే విజయ్ పక్కన పడుకుండిపోయింది. దాంతో అతను బిందాస్గా ఆమెపై కాలు చెయ్యి వేసి గుండెలపై తలపెట్టి పడుకున్నాడు. అతని తలని రాస్తూ తను కూడా కళ్ళు మూసుకుంది. ఇంతలో విజయ్ ఫోన్ రింగ్ అవడంతో కళ్ళు తెరిచిన అతనికి ఫోన్ అందించింది స్వప్నిక. ఆ ఫోన్ చేసింది సంతానమని తెలిసిన స్వప్నిక వాళ్ల మాటలపై కాన్సంట్రేషన్ చేసింది. లిఫ్ట్ చేసిన విజయ్, చెప్పు సంతానం, ఏంటి సంగతి అని అడిగాడు. బాస్, మీరు చెప్పినట్టు చేశాను. ఆ రాజేష్ గానికి 4 తగిలించాను. దారికొచ్చినవాడు మొత్తం కక్కేశాడు సార్ అని చెప్పాడు సంతానం. సీరియస్గా వింటున్న విజయ్, ఓకే నెక్స్ట్ అని అడిగాడు. ఏముంది బాస్, నెక్స్ట్ రాజేష్ని తీసుకుని ఆ సీఈఓ జీవన్ గాడి దగ్గరికి వెళ్ళాం. వాణ్ణి కూడా 4 తగిలించి ఇప్పుడు మేడం ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాం. అక్కడే వాళ్లను వదిలిపెట్టి వచ్చేసాం బాస్ అని అన్నాడు సంతానం. మరి మన మేడంకి అసలు విషయం ఎవరిని చెప్పమన్నావు అని అడిగాడు విజయ్. మేడం ఫ్రెండ్ ఉంది కదా బాస్, అదే మోనిక, దాన్ని చెప్పమని చెప్పాను అన్నాడు సంతానం. వెరీ గుడ్, ఓకే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ కట్ చేశాడు విజయ్. స్వప్నిక ఆశ్చర్యంగా వాళ్ల మాటలు వింటూ అతన్ని ఏదో అడగాలని అనుకుంది. అప్పుడే విజయ్కి మళ్లీ ఫోన్ కాల్ వచ్చింది. ఎవరు అని చూస్తే అది ఆఫీస్ నుండి కాశీ ఫోన్ చేశాడు. హా, చెప్పు కాశీ అని అడిగాడు విజయ్. బాస్, మీరు చెప్పినట్టుగానే ఆ కంపెనీ నుండి జీవన్కి పోస్టింగ్ ఆర్డర్స్ పంపించేశారు. అలాగే వాడికి మరో దగ్గర జాబ్ రాకుండా సర్టిఫైడ్ చేసేశారు బాస్ అని చెప్పాడు కాశీ. ఓకే, వెరీ గుడ్. మరి నేనింకో విషయం చెప్పాను కదా, అదేమైంది అని సీరియస్గా అడిగాడు విజయ్. అది బాస్, ఇంకో 1 అవర్లో అయిపోతుంది అని అన్నాడు కాశీ. ఓకే, క్యారీ ఆన్ అని ఫోన్ కట్ చేస్తాడు విజయ్. అదంతా ఆశ్చర్యంగా వింటున్న స్వప్నికని చూస్తూ ఐవింగ్ చేసిన విజయ్ తన మొబైల్లో వచ్చిన వీడియో చూపించాడు. అందులో రాజేష్ని తర్వాత జీవన్ని చితక్కొట్టిన సంతానం వాళ్లను తీసుకుని మౌనిక ఇంటికి వెళ్లడం కనిపించింది. ఇక్కడ మెల్లిగా డోర్ ఓపెన్ కాగానే లోపలికి వెళ్లిన దీపాకి ఎదురుగా మౌనిక, జీవన్, రాజేష్ ముగ్గురు దెబ్బలు తాకి రక్తసిక్తమై కింద పడిపోయి కనిపించారు. అంతే, ఏంటి మౌనిక, ఏమైంది, ఏం జరిగింది అని కంగారుగా అడిగింది దీప. ఏం చెప్పమంటావు దీపా, ఈ దరిద్రుడికి ఎన్నోసార్లు చెప్పాను నీ గురించి, అయినా విన్నాడా అసలు? ఇప్పుడు వాడే కాదు, నన్ను ఆ రాజేష్ గారిని ఇద్దరిని ఇలా దెబ్బలు తినేలా చేశాడు అని పక్కనే కాలికి తగిలేలా ఉన్న జీవన్ని ఒక్క తన్ను తన్నింది మౌనిక. ఏంటి నువ్వనేది, నాకు అర్థం కావట్లేదు అని ఆశ్చర్యంగా మళ్లీ అడిగింది దీప. ఏముంది, నువ్వు స్టాఫ్ అందరితో చాలా ఫ్రీగా ఉండటం, మళ్ళీ నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్, నీ అందం అన్నీ అందరికీ చాలా ఇష్టం. కానీ నువ్వెవరినీ దగ్గరికి రానివ్వవు కదా. అది తెలిసిన ఈ జీవన్ గాడు నాకు క్లోజ్ ఫ్రెండ్ కావడంతో డబ్బుల ఆశ చూపించి ఎలాగైనా నేను 1 నైట్ స్టాండ్కి ఒప్పించమని మా ఇద్దరిని బలవంత పెట్టాడు. ఇందులో రాజేష్ ఫెయిల్ అవడంతో ఈరోజు నువ్వు నా దగ్గరికి వస్తున్నావని చెప్పగానే నిన్ను ఎలాగైనా ఫోర్స్ చేయమని, లేదంటే నువ్వు రాగానే వాడికి కాల్ చేసి చెప్పమని అన్నాడు. చివరికి నువ్వు ఎవరివో వాడికి అర్థమయ్యేలా చెప్పడానికి కూడా నాకు టైం ఇవ్వలేదు. ఇంతలో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది అని ఏడుస్తూ చెప్పింది మౌనిక. దీనంతటికీ ఇండైరెక్ట్గా దీప అని తెలిసిన జీవన్ పళ్ళు కొరుకుతూ, ఇక్కడే పని అయిపోయిందని అనుకోకు, ఇంకా నువ్వు నా కిందే పనిచేస్తున్నావు. నువ్వు రిజైన్ చేయాలన్నా, వేరే కంపెనీలో నీకు జాబ్ రావాలన్నా నేనే దిక్కు. ఇప్పటికైనా నువ్వు నాకు లొంగలేదనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. మైండ్ ఇట్ అని కోపంగా అన్నాడు జీవన్. ఆ మాటలు విన్న మౌనిక మళ్లీ ఓపిక తెచ్చుకొని లేచి కూర్చొని తన చేతికి అందే లెవెల్లో ఉండటంతో జీవన్ గాడి చెంప మీద ఈడ్చి ఒక దెబ్బ వేసింది. ఏంటే మోని, ఎందుకు కొడుతున్నావిలా అని కోపంగా అరిచాడు జీవన్. నన్ను చెప్పనీయకుండా
రోజు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు. అసలు దీప ఎవరనుకుంటున్నావో తెలుసా అని కోపంగా అంది. హే, డోంట్ షౌట్, అది ఎవరైతే నాకేంటి అని చిరాగ్గా అన్నాడు. ఎవరో తెలీదా? అది అసలు విషయం. ది వరల్డ్స్ మోస్ట్ బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ విజే ఉరుఫ్ విజే రవిచంద్ర, దీప వాళ్ళ అబ్బాయి. ఈమె అతని పిన్ని అని చెప్పింది. విజే పేరు వినగానే బేజారైన జీవన్ వాట్ అని గట్టిగా అడిగాడు. హా, షాక్ అయ్యావా అని ఆ సిచ్యువేషన్లో కూడా వెటకారంగా అంది మౌనిక. నువ్వు చెప్పేది నిజమా అని భయంగా అడిగాడు జీవన్. అవున్రా పిచ్చినా కొడకా, చెప్తే విన్నావా అని అంది మౌనిక. దీప మౌనికని ఒక్క పీకుడు పీకి, ఛ, సిగ్గులేని దానా, వాడంటే ఆడాల పిచ్చితో అలా అడిగాడే అనుకో. 8 years ఫ్రెండ్షిప్ కదే మనది, అలాంటిది డబ్బు పిచ్చిలో పడిపోయి నమ్మిన వాళ్లను ఇలా మోసం చేస్తావా అని అరిచింది. మళ్లీ పక్కనే ఉన్న జీవన్ని కాలితో ఒక తన్ను తన్ని రాజేష్ని కూడా 2 చెంపలు వాయించి, నీకు చెప్పానా లేదా నా కొడుక్కి చెప్తే మీ ఆట కట్టిస్తాడని? వాడెంత పవర్ఫుల్లో చెప్పాను, వినిపించుకోలేదు వీడు అని గట్టిగా అంది. ఎవరో డోర్ తీసుకుని లోపలికి రావడంతో కంగారుగా అడ్చూశారు. ఒక ఎస్ఐ లోపలికొచ్చి దీపాను చూసిన అతను, ఓ సారీ మేడం, వీళ్లేనా మిమ్మల్ని కిడ్నాప్ చేసింది అని కోపంగా మౌనిక వాళ్ల వైపు చూస్తూ అడిగాడు. నన్ను కిడ్నాప్ చేయడమేంటి? ఇంతకీ మీకెవరు ఫోన్ చేశారు అని అయోమయంగా అడిగింది దీప. ఆమె మాట పట్టించుకోకుండా ఆ ఎస్ఐ, మీరు పక్కకి జరగండి మేడం, కానిస్టేబుల్స్ ఈ ముగ్గురిని పట్టుకెళ్ళండి అని పక్కనే ఉన్న వాళ్లకు చెప్పాడు. వెంటనే సీరియస్గా జీవన్, ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? మేము కిడ్నాప్ చేశామా? ఒక్కసారి కళ్ళు పెట్టుకొని చూడు, దెబ్బలు తిని బాడీ మొత్తం బ్లడ్తో ఉన్న మేము కిడ్నాప్ చేశామా? ఇంకా రెచ్చిపోయి వాగుతున్న వాని ముఖం పచ్చడయ్యేలా మరో దెబ్బ వేసిన ఎస్ఐ ఎవరికో ఫోన్ చేశాడు. భాయ్, మీరన్న పని అయిపోయింది, వాళ్లను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం అని అన్నాడు ఎస్ఐ. అటు నుంచి మాట్లాడిన మాటలు విన్న ఎస్ఐ మళ్లీ ఆన్సర్ చేస్తూ, హా బాయ్, మొన్న డ్రగ్స్ కేసులో దొరికిన 3 తప్పించుకున్నారు, ఆ 3 ప్లేస్లో వీళ్లను సెట్ చేస్తాను అని అన్నాడు ఎస్ఐ. అదంతా అయోమయంగా చూస్తున్న దీప కాళ్లపై పడిన మౌనిక, దీప ప్లీజ్ దీప, ఇలా నీతో అలా చేసినందుకు సారీ దీప, నీకు దండం పెడతాను, మీ అబ్బాయికి చెప్పి ఈ పోలీసులని పంపించేయి అని బోరున ఏడుస్తూ కూలబడింది. అరే చుప్ అని మౌనికను కసురుకొని దీప వైపు తిరిగిన ఎస్ఐ, మేడం, ఇలాంటి వాళ్లను నమ్మొద్దు, ఇప్పుడు ఇలాగే మాట్లాడతారు, తర్వాత మళ్లీ మామూలు బుద్ధి చూపిస్తారు అని కోపంగా అన్నాడు. అది విన్న తర్వాత అయోమయం నుండి తేరుకున్న జీవన్, రాజేష్ ఇద్దరు కూడా దీప కాళ్లు పట్టుకుని రిక్వెస్ట్ చేయటం మొదలుపెట్టారు. ఏం చెయ్యాలో తోచని దీప డ్రగ్స్ కేసు అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసు. వాళ్లని పోలీసులు ఎలా ట్రీట్ చేస్తారో కూడా న్యూస్లో ఒకసారి చూసింది. ఎస్ఐ గారు, వీళ్లు నన్ను కిడ్నాప్ చేయలేదు, నేను వచ్చేసరికి వీళ్లు ఇలా దెబ్బలతో ఉన్నారు, ప్లీజ్ వదిలేయండి అని రిక్వెస్ట్ చేసింది దీప. ఇందులో నా డిసిషన్ ఏం లేదు మేడం, చెప్పాలనుకుంటే మీరు సార్కి చెప్పండి అని అన్నాడు ఎస్ఐ. మీరే ఫోన్ చేయండి ఒకసారి అని అనగానే ఎస్ఐ సంతానంకి ఫోన్ చేశాడు. భాయ్, మేడం వీళ్లని వదిలిపెట్టమని అంటున్నారు, ఎలా అని అడిగాడు ఎస్ఐ. ఒక 2 నిమిషాలుండు, ఈ డిసిషన్ నాది కూడా కాదు, ఇప్పుడే ఫోన్ చేస్తాను అని అన్నాడు సంతానం. ఒక 10 నిమిషాల తర్వాత ఎస్ఐకి ఫోన్ చేసిన సంతానం, బాస్ ఒప్పుకోవడం లేదు, ఈ మాట అడిగినందుకు నాపైనే ఇరిటేట్ అయ్యారు అని అన్నాడు సంతానం. మెల్లిగా విజయ్కి ఫోన్ చేయడానికి అటూ ఇటూ తడబడిన దీప చివరకు ఫోన్ చేసింది. విజయ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడా? జీవన్ వాళ్ల గతి ఏమవుతుంది? దీప ఇకనైనా మారుతుందా మారదా? స్వప్నిక విజయ్లు ఇంకా దగ్గరవుతారా? రవళి స్వప్నికల మధ్య ఛాలెంజ్ ఏమవుతుంది? వీటి గురించి తెలుసుకోవడానికి తర్వాత పార్ట్ వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.